కూడా ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే బుజ్జగింపులు మొత్తం కూడా విఫలించినట్లు కూడా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ లోనే ఉండాలంటూ కూడా ఇట క్యాడర్ కాంగ్రెస్ నేతలందరూ కోరారు. ఇక ఇదే నేపథ్యంలో జీవన్ రెడ్డి మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ ని వీడబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ జీవన్ రెడ్డి ఇంటి దగ్గర ఇప్పటికే భారీగా ఆయన అభిమానులు చేరుకున్నారు. ఇంటి దగ్గర మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక అభిమానులతో మొత్తం ఆయన నివాసం మొత్తం కూడా నిండిపోయింది. కాంగ్రెస్ నేతల బుజ్జగింపులన్నీ కూడా విఫలమైనట్లు కూడా తెలుస్తుంది. ఇంకా సేపట్లో ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడబోతున్నారు. కాంగ్రెస్ కి ఆయన ఎందుకు గుడ్ బై చెప్పబోతున్నారు, ప్రధాన కారణాలతో పాటు మిగిలిన అన్ని కారణాలు కూడా చెప్పబోతున్నారు. మరి ఇక ఇదే కాన్ఫరెన్స్ లో ఆయన ఏ పార్టీలోకి చేరబోతున్నారు అనేది కూడా చెప్తారా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సింది. ప్రజెంట్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కరీంనగర్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. రైటర్ శ్రీనివాస్, మరికొద్ది సేపట్లో కూడా జీవన్ రెడ్డి మాట్లాడబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ అంతా ఏ విధంగా ఉంది శ్రీనివాస్? ప్రస్తుతం మనము ఇటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాము. ఇప్పటికే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి 40 ఏళ్ల ప్రయాణం రాజీనామా చేస్తున్నానని చెప్పడంతో జీవన్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా జీవన్ రెడ్డికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొద్ది సేపటి లోపల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పినటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇటు కాంగ్రెస్ టిపిసిసి పెద్దలు జీవన్ రెడ్డి ఇంటికి వచ్చి బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఖచ్చితంగా తాను నిర్ణయం తీసుకున్నాను, నిర్ణయాన్ని వెనుకకు తీసుకునేటువంటి ప్రసక్తి లేదు అని చెప్పి ఇప్పటికే ఖరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి. ఇటు 2 రోజుల నుంచి కూడా టిపిసిసి పెద్దలందరూ కూడా జీవన్ రెడ్డి ఇంటికి లైన్ కడుతున్నటువంటి నేపథ్యం. నిన్న స్వయంగా టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇక్కడికి వచ్చాడు. జీవన్ రెడ్డితో దాదాపుగా గంట పైగా కూడా మంతనాలు చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యం లోపలనే తర్వాత ఇటు ఏఐసిసి ఇటు ఏదైతే వంశీచందర్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత 2 రోజుల క్రితం మంత్రులు శ్రీధర్ బాబు, అడ్డూరి లక్ష్మణ్ కుమార్, డిసిసి అధ్యక్షుడు ఇటు ఏదైతే మేడిపల్లి సత్యం కూడా ఇక్కడికి వచ్చి బుజ్జగించేటువంటి ప్రయత్నాలు చేసినా గానీ జీవన్ రెడ్డి మాత్రం తాను నిర్ణయం తీసుకోవడం అయిపోయింది, ఆ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవడం జరగదు, ఖచ్చితంగా ఇవాళ కార్యాచరణ ప్రకటిస్తా అంటున్నారు. ఇక్కడ కొంతమంది జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి చాలా రోజుల నుంచి కూడా జీవన్ రెడ్డి వెన్నంటి ఉండి నడిపిస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీని వీడడం నిజంగా అంటే జీవన్ రెడ్డితో సహా మీ అందరికీ కూడా చాలా బాధాకరం అని చెప్తున్నటువంటి పరిస్థితి లోపల ఈ పరిస్థితి రావడానికి గల కారణాలు ఏంటి అనుకుంటారు? వాస్తవంగా మొట్టమొదల జై జీవన్, ఇంతవరకు కూడా మాకు వెన్నంటి మాకు అక్షరాలు దిద్దిచ్చి పల్కా బల్పం పట్టి ఇక్కడి దాకా తీసుకొచ్చిన జీవనన్నకు ఈరోజు ఇన్ని అవమానాలు జరిగిన తర్వాత వాస్తవంగా ఇది జరిగింది ఒక జీవనన్నకే కాదు, ఇక్కడ వ్యవస్థకే జరిగినట్టు మేము భావిస్తున్నాం. ఈరోజు మొత్తం జగిత్యాల్ అంటేనే జీవనన్న, జీవనన్న అంటేనే జగిత్యాల్ అనే నానుడి ఇక్కడ ఉన్నది. ఈరోజు గతంలో కొందరు అహంకార పరిపాలన వల్ల ఏ రోజైతే వాళ్ళు మట్టిలో కలిసిపోయినరో ఈ రోజు అదే రిపీట్ అవుతున్నది. వాస్తవంగా ఏఐసిసి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం మేరకు పాంచన్యాయిలో భాగంగా యాంటీ ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉన్నదో దాంట్లో పార్టీ ఫిరాయింపుల చట్టం విషయంలో ఏదైతే ఉన్నదో ఒక పార్టీ మీద గెలిచి ఇంకొక పార్టీలో వచ్చే ముందు రిజిగ్నేషన్ చేసి రావాలి అనే దానిలో ఆ రోజు మేనిఫెస్టోలోనే పెట్టిన సందర్భంగా ఈ సిద్ధాంతం దీన్ని కాంగ్రెస్ పార్టీ విధానం ఏదైతుందో ఈ విధానాన్ని విభేదించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దానికి మాట్లాడిన సందర్భంలో కక్షగట్టి ఈరోజు ఈ స్థితిలో తీసుకొచ్చిన అవమానం భరించలేక ఈ పరిస్థితుల్లో ఉండే లెక్క ఉన్న సందర్భంలో జగిత్యాల ప్రజానీకం అంతా కూడా జీవనన్న వెంట ఉన్నది. వాస్తవంగా ఈ అన్యాయాన్ని ఎదిరించి ఈరోజు జగిత్యాల జైత్రయాత్ర అనేది మళ్ళీ రిపీట్ అయ్యే సందర్భంలో ఉన్నది కాబట్టి ఈ పయనాన్ని ఎవరు కూడా ఆపలేరు. జై జీవన్. జై జీవన్. అంటే ఇప్పుడు మీరు జీవన్ రెడ్డి వెంట ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి ప్రయాణిస్తున్నారు? జీవన్ రెడ్డి అడుగుజాడ లోపల మళ్ళీ అంటే ఈ రోజు ఏ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా గానీ, ఏ పార్టీలో చేరాలన్నా గానీ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారా? ఈ రోజు ఖచ్చితంగా మీరు చెప్పిన దాన్ని మేము ఏకీభవిస్తున్నాం. వాస్తవంగా మాకు బుద్ధి తెలియనప్పటి నుంచి కూడా అన్న వెంటనే ఉన్నాము. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సర్వైవ్ అవుతుందంటే జీవనన్న వల్లనే సర్వైవ్ అవుతుంది. ఏ పార్టీ ఏది అనేది సంబంధం లేకున్నా కూడా కష్టం సుఖం ఏదున్నా మంచి చెడు ఏదైతే బీదల పక్షాన ఉన్న జీవనన్న పక్షాన్నే మేము ఉండడానికి సిద్ధమై ఉన్నాం. అది ఏ పార్టీ కానీ ఏదన్నా కానీ అన్న వెంటనే మేము అన్న అడుగుజాడల్లో నడుస్తాం. చెప్పండి, మీరు చెప్పండి. అంటే జీవన్ రెడ్డికి ఇప్పుడు అంటే ఒకప్పుడు
ఇటు కరీంనగర్ జిల్లాతో పాటుగా తెలంగాణ లోపల కూడా జీవన్ రెడ్డి అత్యంత సీనియర్ లీడర్. ఇవాళ జీవన్ రెడ్డి పార్టీ మారడానికి గల పరిస్థితులు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాలి? మాకు తెలిసిన విషయం ఏంటిదంటే, పేపర్లలో వస్తున్నాయి, టీవీలలో చూస్తున్న విషయాలు ఏంటిదంటే, వేరే పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే ద్వారా ఇక్కడ తనకు గౌరవం లేకుండా పోయింది. ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా ఉత్తర తెలంగాణలోనే అసెంబ్లీ టైగర్ అనే పేరున్న ఒక జీవారెడ్డి ఎమ్మెల్యేకు బీఫామ్ ఇవ్వాలంటే కూడా తనకి ఎడవ చేతులకి ఇస్తే పోయింది. అటువంటిది జైత్యాల్లో ఒక కౌన్సిలర్ బీఫామ్ ఇవ్వాలంటే తను అడుక్కునే పరిస్థితికి వచ్చింది. ఇంత పెద్ద నాయకునికి ఒక కౌన్సిలర్ బీఫామ్ అడుక్కునే పరిస్థితి వచ్చిందంటే తను ఎంత ఆవేదన పడాలి? దానికి కారకులు ఎవరు? తన విలువ అనేది ఇప్పుడు తెలుస్తుంది. జిల్లే జైత్యాలకు వస్తుందంటే తన విలువ అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్కరు. ఏ నాయకుడు అయినా కొంచెం అసమ్మతి ఉంటే గాంధీ భవన్కో పార్టీ ఆఫీస్కో అని రమ్మని చెప్తారు. కానీ పార్టీ ప్రెసిడెంటే ఇక్కడికి వచ్చిందంటే తన క్యాడరు, తన బలము ఏమవుతుంది, తనని ఎందుకో ముట్టుకుంటీవిరా అనే పరిస్థితి రేపటి నుంచి చాలా అవుతుంది. జీవన్ రెడ్డితో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ లోపల చాలా పరిస్థితులు మార్పులు వస్తాయి అనుకుంటున్నారా? కంపల్సరీ వస్తాయి. ఉదాహరణనే మన ముందు మీరు సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు, మీకు అన్ని తెలుసు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ లా కేసీఆర్ కు డీజిల్ కి పైసలు లేనప్పుడు ఈటల రాజేందర్ ఎకరాల భూమి అమ్మి పార్టీ కోసం కష్టపడ్డ ఈటల రాజేందర్ ను కేవలం గులాబీ జెండాకు ఓనర్లం అన్నందుకు తాను ఎలా బయటకు పంపించిందో, పంపిస్తే కేసీఆర్ పతనం ఎక్కడి నుంచి చాలా అయిందో, ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అధినాయకత్వం కావచ్చు, ఆ పతనం ఇక్కడ నుంచి చాలా అయింది. మీరెక్కడి వచ్చారు? ఎన్ని రోజుల నుంచి కూడా జీవన్ రెడ్డి? 40 ఏళ్ళ నుంచి ఉంటున్న పాటలో ఇక్కడ జగిత్యాల ఒకటి ఏంటంటే ఆ జీవనన్న లేదు, జగిత్యాల లేదు, జగిత్యాల లేకు జీవనాలు లేదు. కరీంనగర్ జిల్లాలో జగిత్యాల జీవన్ రెడ్డి అంటేనే ఒక్కటే టైగర్, ఒక్కడు ఉంటేనే పార్టీ ఉంటది, లేకపోతే రేవంత్ రెడ్డి ఉండడు ఇక్కడ. అంటే ఇవాళ రాజీనామా చేస్తుండు. రాజ్యం కాదు, ఎక్కడ ఉంటా అన్నెంబడి ఉంటాం. ఏ పార్టీకి పోవాలంటే ఏ పార్టీ ఉంటే అన్నెంబడి మేము ఉంటాం. మీకు పార్టీ అభిప్రాయాలు తీసుకుంటారు? అభిప్రాయాలు కాదు, అన్నట్టు పోతే అన్నెంబడే పోతాం. మీరు ఎన్ని రోజుల నుంచి కూడా ఇటు ఎక్కడి నుంచి వచ్చారు? జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీలో మల్యాల మాది మల్యాల లక్ష్మయ్య అని, మల్యాల లక్ష్మయ్య అంటే మల్యాల బ్లాక్ ఇన్స్పెక్టర్ గెలిచినప్పడుతుంది, మల్యాల మండల కరీంనగర్ జిల్లా ఉన్నప్పడుతుంది. మా మర్రి గుర్తు ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచే జీవన్ రెడ్డి సాబ్ ఏది చెప్పినా వింటున్నాం. ఆయన మేము హైదరాబాద్ నుండి ఫోన్ చేస్తే కూడా మాట్లాడతాం. మేము ఇక్కడ నుండి హైదరాబాద్ ఫోన్ చేసినా మాట్లాడతాం. పిల్లల్ని వేసుకొని హైదరాబాద్ పోతే గుండగాల ఆటోలో పోతే కూడా ఆటోలో మా దగ్గర పైసలు డబ్బులు ఉన్నాయని వేరే జాగాలో పోతే ఏరు చెప్పితే కూడా వెనక మలుపుకొని నీలోపార్ హాస్పిటల్కి తీసుకుపోయారు. ఆయనకున్న పలుకుబడి మాకు మామూలు ఆత్మతో రక్షించి నన్ను అయితే ఇడికి 4 సార్లు ఏ హైదరాబాద్ పోనీయలే, ఇక్కడనే బతికించిండు, ఇక్కడనే దవాఖానలు ఉంచిండు. ఎక్సర్ తీస్తే కూడా వాళ్ళకి చెప్పి ఎక్సర్ తీపించాడు. ఆయన దుఃఖపడితే నాకు కూడా అంత ఘోరం. ఆయనను కించపరిచినట్టు చేస్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ బలపూతం అంటే ఈయనతోనే ఉండే మొత్తం. మేము అక్కడికి వెళ్ళి నా బిడ్డ హైదరాబాద్ చచ్చిపోతే అక్కడికి వెళ్ళి వేసుకొచ్చి వాళ్ళతో వేపించుకొచ్చిండు. కానీ నాకు 1 రూపాయి కిరాయి తలగని మా ఇంటికాడ దించి నాకు కూడా రక్షణ. నేను చచ్చిపోయేటోళ్ళు కూడా నన్ను హైదరాబాద్ ఇక్కడికి రాత్రి మన సర్కార్ సౌకర్యాన్ని మంచిగా చేయించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ప్రేమసు మా జీవన్ రెడ్డి అంటేనే. ఇప్పుడు భవిష్యత్తులో కూడా జీవన్ రెడ్డి వెంటనే ఉంటారా? జీవన్ రెడ్డి వెంటనే ఉంటాం. ఆయన ఏ పార్టీకి పోమంటే ఆ పార్టీకి, ఏ పార్టీకి. మాది మల్యాల మండలం, మాది మల్యాల. ఇప్పటికి ఆయన చెప్పిన మాటనే నడిచినాం. ఇప్పటికి కూడా ఎక్కడి లాట అక్కడికి పోయినా ఎటు ఏం సంగతి అంటే సార్ ఎటు ఏం చేయాలంటే అదే చేసినాం. మాకు అంతా అంటే నేను 4 సార్లు చచ్చిపెట్టాను సార్. 4 సార్లు కూడా మన సర్కార్ దవాఖాన ట్రీట్మెంట్ చేయించారు. మీరు ఎక్కడి వచ్చారు? అంటే ఇవాళ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి కూడా జీవన్ రెడ్డి ఎంబడి ఉన్నారు? సార్ ఏం చెప్పాలి నాకు అర్థమైతలేదు. అసలు ప్రజాస్వామ్యం లోపల ఇది ఏంటిది అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయము. మీరు ప్రతి కార్యకర్త జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అని అడుగుతున్నారు. సార్ మీరు ప్రజాస్వామ్యం లోపల జీవన్ రెడ్డికి అర్హత లేదా? ఆ రాజకీయం చేసే హక్కు లేదా? తప్పును తప్పని అడిగే హక్కు లేదా? ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి వచ్చారో ప్రజాస్వామ్యాన్ని హూని చేశారు, సంవిధానాన్ని హూని చేశారు. వాళ్ళు వారి మాటని
రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారో వాళ్ళే చెప్పారు మన కార్యకర్తకి ఇచ్చిన ప్రిఫరెన్స్ వేరే వాళ్ళకి ఇయ్యరాదు, మన కార్యకర్తలు 10 సంవత్సరాలు కష్టపడి ఇలా మన పార్టీని గెలిపించుకొని తన చెప్పిన మాట తన మాట మీద లేడు. సార్ ఇంకొకటి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద పెద్ద నాయకులు మంత్రులు వస్తున్నారు, వాళ్ళు రేవంత్ రెడ్డితో ఎందుకు భయపడుతున్నారు? రేవంత్ రెడ్డి జూనియరా మన శ్రీధర్ బాబు గారు జూనియరా? శ్రీధర్ బాబు గారు 2 సార్లు మంత్రి అయినరు, వాళ్ళ ఫాదర్ ఒక నాయకుడు. సార్ ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ శ్రీధర్ బాబు గురించి చెప్తున్నారు ప్రత్యేకంగా మీ తమ ద్వారా శ్రీధర్ బాబు గారు నా మాట వినాలి విను. అంటే ఇక్కడ అన్న విషయం జీవన్ రెడ్డి కాదు, ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే హక్కు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఉన్నది. భారతదేశంలో ప్రజాస్వామ్యం కాపాడే హక్కు ప్రతి పౌరుని మీద ఉన్నది. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రేవంత్ రెడ్డి ఎన్నేళ్ళు నడిపిస్తాడు? ఇది ఎన్నేళ్ల వరకు నడుతుంది రేవంత్ రెడ్డి? ఇది ఏదో ఒక రోజు ఎలక్షన్ వస్తుంది, ఏదో ఒక రోజు జనాలు బుద్ధి చెప్తారు. ప్రజాస్వామ్యం లోపల విఫలత నడది. అది జీవన్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ ఏదో ఒకటి రోజు వస్తుంది, ప్రజాస్వామ్యం ప్రజలు ఓడితోటి బుద్ధి చెప్తారు. నిన్నగాక మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో బుద్ధి చెప్పారు. దీనికన్నా అర్థం చేసుకోవాలి. మన శ్రీధర్ బాబు గారు, అల్లుడు లక్ష్మణ్ కుమార్ గారు, మహేష్ కుమార్ గారు వాళ్ళు వచ్చి ఇక్కడ సార్ దగ్గర మాట్లాడారు. మరి ఇదే మాట రేవంత్ రెడ్డికి ఎందుకు మాట్లాడతలేరు? అంటే రేవంత్ రెడ్డి అంత భయం ఎందుకు మీకు? అంటే మీ పదవి ఊడిపోతుంది, జీవన్ రెడ్డి ఎమ్మడి ఉంటే మాకు పదవి రాదు, జీవన్ రెడ్డి ప్రజాస్వామ్యం ఎన్ని రోజులు ఉంటారు మీరు? మంచి రోజులు ప్రజాస్వామ్యంలో మీదేంటి నాదేంటి చెప్పండి. ఇక్కడ ఒక ప్రజాస్వామ్యం ఇలా జీవన్ రెడ్డికు ప్రతి పార్టీ వాళ్ళు ఒప్పుకుంటారు, ప్రతి పార్టీ వాళ్ళు గౌరవిస్తున్నారు. కారణం ఏంటిది? అంటే మచ్చలేని నాయకుడు, ప్రజల కొరకు కష్టపడే నాయకుడు, బీద బడుగు బలహీన వర్గాలకు కష్టపడే నాయకుడు, ప్రతి వారిని కలుపుకుని పోయే నాయకుడు. అందుకొరకే కదా సార్. అంటే మాకనే మీకు తెలుసు ఇలా ఏ పార్టీ అయినా ఏ పార్టీలో చేరాలని కోరుకుంటున్నారు? ఏ ప్రజాస్వామ్యానికి ఏ పార్టీ అనేది సారు? ఏ పార్టీ అనేది ప్రజలకు సేవ చేస్తే ఏ పార్టీ అయినా పర్వాలేదు సార్. ఏదో పార్టీ కావాలని ఏమని చెప్పండి. మొత్తానికి కావాల్సింది బడుగు బలహీన వర్గాలకు సేవ కావాలి, ప్రజలకు సేవ కావాలి. ఏ పార్టీ అనేది సార్? ఏ బొమ్మండి? ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అధికారం ఏ పార్టీ అయినా అవ్వచ్చు. కాదంటే అక్కడ ముఖ్యం పార్టీ కాదు, ఒకటంటే ప్రజలకు సేవ చేసి అది ముఖ్యము. ప్రజానాయకుడు లెక్క ఉండాలి, అది ముఖ్యం. ఇలా జీవన్ రెడ్డి ఇక్కడ ఇంత పని చేసిందంటే ప్రజానాయకుడు కాబట్టి ఈ పోరు వచ్చింది సార్. ఈ మన శ్రీధర్ బాబు గారు కానీ, అల్లుడు లక్ష్మణ్ గారు కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు ఎందుకు రేవంత్ రెడ్డితో భయపడుతున్నారు? వై కారణం ఏంటి? రేవంత్ రెడ్డి అంత భయపడేందుకు? ఆ మాట వాళ్ళు అడగచ్చు కదా. 40 ఏళ్ళు కష్టపడి ఆ రోజులలో కేసీఆర్ ఫస్ట్ సీఎం కూల్చినప్పుడు ఉమ్మడి కరీంనగర్ ఫస్ట్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సాబ్, 5 మండలాలు కాంగ్రెస్, 2 జడ్పీలు కాంగ్రెస్. అంతా కష్టపడితే పొజిషన్ వచ్చింది. మేము సార్ ఒక్క చిన్న మాట చెప్తున్నా, ఒకటే చిన్న శ్రీధర్ బాబు గారు కొంచెం చెప్పండి మాట. ఇది ఇవాళ మన ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు సార్. నామినేట్ పోస్ట్ ఒక్కడన్నా మన జగత్యాలకి ఇచ్చిర్రా? అంటే మేము 10-20 ఏళ్ళ నుంచి జెండా మోసి మేము సత్తే మాకు ఇలా మా పోస్ట్ ఆఫీస్ అంటే మాకు బాధ కదా. అది జీవన్ రెడ్డి మాట పక్కకు పెట్టండి, ఫస్ట్ మా కార్యకర్తల మాట వినండి. ప్రతి నియోజకవర్గంలో నామినేట్ పోస్టులు ఇచ్చిండ్రు. జీవన్ రెడ్డి కూడా మీ కార్యకర్తలకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటారు. అది 100% వాళ్ళు గమనించాలి కదా. పార్టీ హైకమాండ్ గమనించాలి కదా. జీవన్ రెడ్డి తనకు అన్యాయం కాదు, తనకు అన్యాయం అయితే ఏమైనా పర్లేదు, కానీ తను నమ్మినటువంటి కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి వారికి ఇవాళ అన్యాయం అవుతుంది. జగిత్యాల నియోజకవర్గంలో అన్యాయం అవుతుంది కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. 100% సార్. 100 ప్రజాస్వామ్యం లోపల ప్రజాస్వామ్యం కావాల్సింది ఏంటిది? నాయకుడు ఎప్పుడైతాడు? ప్రజలను మేలు చేసినప్పుడు ప్రజానాయకుడు అవుతాడు కదా సార్. ప్రజలు మేలు చేసిన ప్రజానాయకుడు అవుతుంది కదా. ఇప్పుడు ఇవన్నీ కొట్టాడదు అంతే కదా సార్. సార్ ఎప్పుడైనా మంత్రి పదవి అడిగినరా? ఏమైనా పోస్ట్ అడిగినరా? సార్ ఏమన్నారు? ఎవరైతే 10-20 నుంచి కష్టపడి పార్టీ వరకు పనిచేసారు ఆ కష్టపడే కదా ఇలా రేవంత్ రెడ్డి సీఎం అయింది. జీవన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా మీరు ఆ నిర్ణయం కట్టుబడి ఉంటారు. 100% సార్. అంటే జీవన్ రెడ్డి ప్రజానాయకుడు కాబట్టి జీవన్ రెడ్డి ఎప్పుడు ఉంటాము. అక్కడ విషయం ఏంటి? పార్టీ మన ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో ఉండొచ్చు. ప్రజలకు మేలు చేసే నాయకుడిని మనం హెల్ప్ చేస్తాం, ఆ నాయకుడిని మనం ఏమి ఉంటాం. మరి మీరు ఒక మాట మన శ్రీధర్ బాబుకి అడగండి, నామినేట్ పోస్ట్ ఎందుకు వెళ్ళి మన జగత్యాలకు? అంటే మేము ఇన్నేళ్ళు కష్టపడుతున్నాం కదా. ఇలా మీరు శ్రీధర్ బాబు మంత్రి అయింది, కార్యకర్తలు కష్టం కదా సార్ వాళ్ళ మంత్రులు అయింది. మరి వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవడం మాట ఇది? ఇంకా మాకన్నా సీనియర్ వాళ్ళు, మాకన్నా మేధావులు వాళ్ళు. సరే సార్, కొంచెం మొత్తానికి అయితే చూడొచ్చు ఇక్కడ జీవన్ రెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున కూడా అటు కార్యకర్తలందరూ కూడా, అంటే జీవన్ రెడ్డి అభిమానులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ జీవన్ రెడ్డి ఇంటికి వస్తున్నారు. మరికొద్ది సేపటి లోపల జీవన్ రెడ్డి ఇక్కడ ఇంటి నుంచి ఇటు ఫంక్షన్ హాల్కు వెళ్ళిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పి అంటున్నటువంటి నేపథ్యం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు జీవన్ రెడ్డి గారితో? ఎన్ని రోజుల నుంచి? నేను 31 సంవత్సరం నుంచి ఉంటున్నా. నా వయసు 47 సంవత్సరాలు. నేను 31 సంవత్సరం నుంచి ఉంటున్నా. జీవన్ రెడ్డి గారు అభిమాని నేనే కాదు, మా నాన్న, ఇప్పుడు నా కొడుకు కూడా. అట్లా మేము కుటుంబ పరంగానే మాకేదో పార్టీ కాంగ్రెస్ అని కాదు, జీవన్ రెడ్డి అభిమానులం. జీవన్ రెడ్డి సాబే మాకు పార్టీ, జీవన్ రెడ్డి సాబ్ ఏదైనా మేము జీవన్ రెడ్డి తోపుతోనే పయనం ఉంటాం. ఇప్పుడు ఈ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో అనుకొని ఇప్పుడు కొత్త పిల్లం వచ్చినాక పాత పిల్లాన్ని ఇడిచినట్టు మమ్మల్ని దూరం పెట్టి ఏదో కథలు చేస్తున్నాడు. ఆయన కథలు అనేవి ఏమైతాయంటే,
ఇది పార్టీ నాశనానికి అయిపోతుంది. ఆయన పరిస్థితి కూడా ఏమనుకుంటుండే, నేను ఎల్లకాలం ఉంటా కావచ్చు అనుకుంటూ ఉంటే మాటకి 5 సంవత్సరాలే ఉంటాడు. ఇట్లా మమ్మల్ని జగిత్యాలలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను చాలా ఇబ్బంది పెట్టిండు. ఇబ్బంది పెట్టడమే కాకుండా ఎంత అంటే అంత. ఇప్పుడు ఆయన సంజయ్ కుమార్, నేను 2018లో ఒక పని చేసిన, నేను సర్పంచ్ గా పని చేస్తే 2023 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేదాకా నాకు బిల్ ఇప్పియనియలే. అంత కాంగ్రెస్ కార్యకర్తలు అంత అరేంజ్మెంట్ చేసి ఆయనే ఇవాళ ఈ పార్టీలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు పెద్ద నాయకులందరినీ కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాడు. పెద్ద నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డి కదా, కాంగ్రెస్ లో ఉండి గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన ఉన్నప్పుడు మీరందరూ కూడా ఇబ్బందులకు గురైనాం, చాలా గురైనాం. ఆయనతోని చాలా అంటే చాలా. ఈ జగిత్యాల కాన్స్టిట్యున్సీలా 2014 నుంచి మొదలుకుంటే 2023 వరకు ఆయన బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న కార్యకర్తలను చాలా ఇబ్బంది పెట్టిండు. ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా కేసులు పెట్టించిండు. ఏదంటే అది చేసి నా దగ్గరికి రావాలి. ఆయన 2014లో ఎమ్మెల్యే ఓడిపోతే సారు 2014లో ఉత్తర తెలంగాణ ఏకైక ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయనే ఇక్కడ కవితో చేంజ్ చెప్పింది, మా ఎమ్మెల్యే సంజయ్ అని చెప్పింది. సంజయ్ అని చెప్పి ఈ కాంగ్రెస్ జీవన్ రెడ్డి సాబ్ మనసులను, ఇక్కడ కాంగ్రెస్ అని కాదు జీవన్ రెడ్డి సాబ్ మనసులను 2014 నుంచి 2023 గవర్నమెంట్ వచ్చేదాకా ఇబ్బంది పెట్టి ఇవాళ గుంటనక్క లెక్క మళ్ళీ ఇందులో చేరి మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు. ఇది పరిస్థితి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు కదా, నేను అందరినీ తొక్కుకుంటా వచ్చినా అని చెప్పి ఒక పాట పట్టుకున్నాడు కదా, ఆ పాట ప్రకారం తొక్కుంటూ వచ్చిండు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి తొక్కుడు చాలా అవుతుంది ఆయనకు కూడా. ఇవాళ ఆయన కొడంగల్ నుంచో ఎక్కడికి వెళ్ళి తొక్కుంటూ వచ్చి చెప్పాడు, ఇవాళ జగిత్యాల నుంచి తొక్కుడు చాలా అవుతుంది. ఇటువంటివి ఇట్లా చేసిన వాళ్ళు ఎవరు కూడా పేరుకు రాలేదు. జీవన్ రెడ్డి సాబు 43 ఏళ్ల నుంచి ఆయన పార్టీని పట్టుకొని లాభం జరిగినా నష్టం జరిగినా ఏది జరిగినా అట్లంటే మరి 2014లో కేసీఆర్ రమ్మన్నటువంటి ఇలా సంజయ్ కుమార్ అంటే ఇక్కడ ఉండబోతుండే. సంజయ్ కుమారే ఉండబోతుండే. సంజయ్ కుమార్ 2 సార్లు ఎమ్మెల్యే కాకపోతుండే. ఆ సార్ పోయి అప్పుడు మంత్రి పదవి తీసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఖతం అవుతుండే. కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో స్మాష్ అవుతుండే. ఇప్పుడు ఇంకా మీకు ఒక విషయం ముందు చెప్తున్నా, ఒకటి గుర్తు పెట్టుకోండి. సోనియా గాంధీ అప్పుడు తెలంగాణ ఇచ్చి ఆంధ్రాలో ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఖతం చేసిందో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి తెలంగాణలో కాంగ్రెస్ ను ఖతం చేసిర్రు. ఇది ఎల్లో కాంగ్రెస్ అయిపోయింది. అంత టీడీపీ వాళ్ళకే పదవులు ఇస్తారు, పాత టీడీపీ వాళ్ళకే. ఇప్పుడు చూడండి, మొన్న ఆయన వేం నరేందర్ రెడ్డికి పదవి ఇచ్చిర్రు. ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆయన షాడో సీఎం లేక ఆయనకు ఆల్రెడీ సలహాదారు ఉన్నాడు, ప్రభుత్వ సలహాదారు ఉన్నాడు. ప్రభుత్వ సలహాదారు నాకు ఎందుకు ఇచ్చిర్రు? ఇక లేరా? ఇక అటువంటి ఎంతో మంది ఉన్నారు కదా. ఇప్పుడు మా సార్ని అంటూ రేపు పొద్దుగాల మా సార్ను అనే మాట ఏంటి తెలుసు, ఇలా రాజీనామా చేసి బయటకు వెళ్ళిన తర్వాత మా సార్ని అనే మాట ఏంటిదని, కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఎన్నో అవకాశాలు ఇచ్చింది అన్నది. ఏ అవకాశాలు ఇవ్వలే. ఏ అవకాశాలు ఇచ్చింది? అవకాశం ఇస్తే ఎక్కడికైనా పోయి ఢిల్లీ పోయి లాబింగ్ చేసిండ సారు? ఎక్కడ అవకాశం? ఇక్కడ ఎవడు దిక్కు లేక ఈ 40 సంవత్సరాలలో టికెట్ తీసుకుందామంటే దిక్కు లేక ఎవడు కూడా ఒక అప్లికేషన్ ఇయ్యనోడు లేక సార్కు టికెట్ ఇచ్చిర్రు. మేము టికెట్లు ఇచ్చినాం అంటే డబ్బా కొట్టుకుంటారు తప్పించి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీని ఇయ్యాల తెలంగాణలో ఈ 2023లో గవర్నమెంట్ రావడానికి వాళ్ళు ఎంత కృషి చేసిరో అంత 3 ఇమ్మలు కృషి చేసిండు. మండలిలో ఏకైక సభ్యుడిగా కొట్లాడిండు. ఇంకా ఇప్పుడు మొన్న 2023లో కూడా మీరు ఆలోచన చేయండి, సింగిల్ దరఖాస్తు పోయింది జగిత్యాల నుంచి. అదే కొడంగల్ నుంచి ఒక సింగిల్ దరఖాస్తు వచ్చింది. 119 కాన్స్టిట్యున్సీలలో బట్టి విక్రమార్క దగ్గర వచ్చినాయి, ఇప్పుడు నిజామాబాద్ లో వచ్చినాయి, శ్రీధర్బాబు దగ్గర వచ్చినాయి. ప్రతి కాడ నాకు టికెట్ కావాలని దరఖాస్తు వచ్చింది. జగిత్యాల నుంచి వచ్చిందా? జీవన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నారు? జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు బ్రతుకున్నన్ని రోజులు, మేము బ్రతుకున్న రోజులు, మా కుటుంబం ఉన్న రోజులు జీవన్ రెడ్డి గారితోనే మా ప్రయాణం. ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే జీవన్ రెడ్డి ఇంటికి ఆయన అభిమానులు, కార్యకర్తలు, కాంగ్రెస్ 40 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి వారందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా చేరుకోవడం జరిగింది. ఇంకా జీవన్ రెడ్డి ప్రస్తుతం ఉన్నట్టు ఇక్కడ ఇంట్లోనే ఉండి మంతనాలు చేస్తున్నాడు. ఇంకా మరికొద్ది సేపటి లోపల ఫంక్షన్ హాల్ కు వెళ్ళిన తర్వాత అక్కడ తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పినటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా జీవన్ రెడ్డి అభిమానులు ఇక్కడికి రావడం కూడా జరుగుతున్నది. తాము నమ్ముకున్న లీడరు జీవన్ రెడ్డి వెంటనే మేమందరం కూడా నడుస్తామని చెప్పి వీళ్ళంతా కూడా జీవన్ రెడ్డి కోసం ఇటు వివిధ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితికి ఇక్కడ కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సో మరి కాసేపట్లో కూడా కాంగ్రెస్ కి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పార్టీలో ఉండమంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పలు బుజ్జగింపులు కూడా చేసింది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఆయన
ప్రెస్ ముందుకి వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. మరి కాంగ్రెస్ వీడిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనే దానిపై కూడా ఆయన మాట్లాడే యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన నివాసం దగ్గర పెద్ద ఎత్తున ఆయనకు సంబంధించిన కార్యకర్తలు, పార్టీ శ్రేణులు కూడా చేరుకున్నారు. ఇప్పటికే పార్టీ కాంగ్రెస్ కి సంబంధించిన క్యాడర్ కానివ్వచ్చు, పార్టీ నేతలు కానివ్వచ్చు ఎన్నో బుజ్జగింపు ప్రయత్నాలు చేశారు. అయితే ఈ బుజ్జగింపు ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పబోతున్నారు. మరి కాసేపట్లోనే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడబోతున్నారు.